అలా నేను మిస్ ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసింది అనేది ఒక ఫోన్ కంపెనీ చేసినటువంటి ప్రచారం, ఒక యాడ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఐడియా అమరావతి నిర్మాణాన్ని, అమరావతికి సంబంధించిన ఫోకస్నే మార్చేయబోతుంది. ఎందుకనంటే అసలు అమరావతి నిర్మాణం కోసం నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి ప్రశ్నించినటువంటి వాళ్ళకి సూటిగా సమాధానం వచ్చేలా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఎకరం 20 కోట్ల చొప్పున 4,000 ఎకరాలని అమ్మకానికి పెడుతూ ఉన్నారు. అంటే 80,000 కోట్ల రూపాయలను ఆయన సమకూర్చుకోబోతున్నారు అమరావతి భూముల్ని అమ్మడం ద్వారా. అంటే అందుకే మొదటి నుంచి కూడా అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని అని చెప్పి ఆయన చెప్తున్నారు. చాలామంది విమర్శించారు. అందుకే దానికి సమాధానం చెప్పేదానికే ఎకరం 20 కోట్ల చొప్పున 4,000 ఎకరాలు విక్రయించడం ద్వారా 80,000 కోట్లను రాబట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నిజంగా 20 కోట్లకి అమరావతిలో ఎకరం అమ్ముతారా అని అంటే, దాన్ని అమ్మడానికే ఆ ధరకి నిర్ణయించి విక్రయించడానికే చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడుతూ ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారితో అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభింపజేశారు. అదే ఐడియా. చాలామంది ఏమన్నారంటే, నరేంద్ర మోడీ గారితో చెల్లికి మళ్ళీ పెళ్ళన్నట్టు అమరావతికి మళ్ళీ శంకుస్థాపన చేయించడం ఏంటి, మళ్ళీ ప్రారంభోత్సవాలు ఏంటి అనేటువంటి ఆరోపణలు, విమర్శలు చేశారు. ఎందుకు మళ్ళీ పునర్నిర్మాణం నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చేయించారో ఇప్పుడు అర్థమవుతుంది కదా. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవాన్ని. అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారు, అమరావతిలో పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, అమరావతి మీద కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్గా ఉంది, దేశానికి గ్రోత్ ఇంజిన్గా మారబోతుంది అమరావతి. ఇలాంటి ప్రచారం బలంగా వెళ్ళింది. అంతేకాదు, అమరావతి ఇంచు కూడా కదిలించలేరు అనేటువంటి స్లోగన్ కూడా బలంగా వెళ్ళింది. యాక్చువల్గా అమరావతి పునర్నిర్మాణ సభ జరగడానికి ముందు కొన్ని అపోహలు ఉండేవి. అమరావతిని నిర్మిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం మారితే అప్పుడు అమరావతి ఇక్కడే ఉంటుందా లేదా మారిపోతుందా అనేటువంటి సందేహాలను కూడా వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ పారిశ్రామికవేత్తలు కూడా కొన్ని సందేహాలను వ్యక్తపరిచారు. అందుకే వాళ్ళందరికీ స్పష్టమైనటువంటి సమాధానం చెప్పేలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అమరావతికి పునర్నిర్మాణ పనుల కోసం తీసుకొచ్చి ఆయన చేత ప్రారంభించి మొత్తం ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఆ అమరావతి రాబోయేటువంటి రోజుల్లో దేశానికే గ్రోత్ ఇంజిన్గా మారబోతుంది అనేటువంటి ఒక ఫోకస్ని ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడుకి ఒక బ్రాండ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఖచ్చితంగా అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది, అలాగే ఆయనకి విజన్ ఉంటుంది, భవిష్యత్ తరాలకి ఉపయోగపడేలా ఆయన రూట్ మ్యాప్ తయారు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వెళ్ళి పెట్టుబడులు పెట్టచ్చు అని చెప్పి పారిశ్రామికవేత్తలు కూడా అనేక మంది భావిస్తూ ఉంటారు. బిల్ గేట్స్ లాంటి వాళ్ళతోటి చంద్రబాబు గారు సమావేశం అయ్యారు. బిల్ గేట్స్ నుంచి అనేక ఫండ్స్ను కూడా తీసుకురాబోతున్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి అనేక కార్యక్రమాలను రూపొందించబోతున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడానికి ఆ బిల్ గేట్స్ సంస్థ నుంచే అనేక కార్యక్రమాలని చేపడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి ఇండస్ట్రియలిస్టులు అటువైపు చూడటానికి కారణం పునర్నిర్మాణ ప్రారంభోత్సవాన్ని భారీగా చేయటమే. అందుకే ఒక ఐడియా ఎప్పుడైనా సరే మొత్తం సినారియోని మార్చేస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశం ముగిసినటువంటి రెండు రోజులకి 3 రోజులకే అక్కడ ఉన్నటువంటి భూముల్ని వేలానికి పెడుతున్నారు. వేలానికి పెట్టడం ద్వారా సంపదను రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి చెప్తున్నారు, సంపదను సృష్టించినటువంటి సంపదని పేదలకు పంచుతాను, పేదరికాన్ని నిర్మూలిస్తారని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అంతేకాదు, అమరావతికి ఉన్నటువంటి డిమాండ్ని రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఫోకస్ చేస్తూ ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనే దాన్ని తీసుకురాబోతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రపంచ హబ్గా అమరావతిని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నానని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పడమే కాదు, కార్యాచరణలో కూడా IBM,
టీసీఎస్, ఎల్ఎన్టీ అనేటువంటి 3 దిగ్గజ కంపెనీలతోటి ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఆ 3 సంయుక్తంగా ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ని ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి అమరావతిలో నిర్మించబోతున్నారు. క్వాంటమ్ కంప్యూటర్ని పరిచయం చేయబోతున్నారు. దానికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ని అక్కడ పెట్టబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది రీసెర్చ్ అమరావతిలోనే జరుగుతుంది కాబట్టి అందరూ ఇది చూస్తున్నారు. అంటే కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అమరావతికి సంబంధించినటువంటి డిమాండు, అమరావతి రాజధాని ఎలా ఉండబోతుందో ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం కారణంగానే ఇవాళ ఎకరం 20 కోట్లకి కొనుగోలు చేయడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఈ 4,000 ఎకరాలు అమ్మడం ద్వారా 80,000 కోట్లని రాబట్టుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫండ్స్ని మరి ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు అప్పులు ఇచ్చినటువంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, లేదంటే వరల్డ్ బ్యాంక్ కానీ, లేదంటే రుణాలు ఇతరత్ర ఫైనాన్షియల్ సంస్థల నుంచి తీసుకొచ్చున్నారు కాబట్టి వాటికి వడ్డీలను చెల్లించడంతో పాటు మిగిలినటువంటి ఫండ్స్ ద్వారా అమరావతిని మరింత విస్తరింపజేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేయబోతున్నారు. అందుకే మరో 44,000 ఎకరాల భూముల్ని సమీకరించుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా ఆ సమీకరణ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజధానిలో రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తున్నారు అందరికీ, రైతులకి. ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చిన తర్వాత వచ్చేటువంటి గ్రోత్ ఏ విధంగా ఉంటుందో చూడబోతూ ఉన్నారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయితే రాజధానికి ఒక కళ రావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా రెవెన్యూ పెరుగుతుంది. ఇదంతా చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు గారు చేస్తున్నారు. 44 ఎకరాలను విడతల వారీగా తీసుకోవడం ద్వారా రైతులే పోటీపడి భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తోటి చేస్తూ ఉంటారు అనేటువంటి నమ్మకం చాలా మందిలో ఉంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అమరావతిని మరో లెవెల్కి తీసుకెళ్ళబోతుంది అనేటువంటి ఒక నమ్మకం ఐటీ దిగ్గజాల్లో ఉంది. ఐటీ రంగంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఎక్కువగా అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఆసక్తి చూపుతూ ఉన్నారు. అందుకే ఎకరం 20 కోట్ల లెక్కన కొనుగోలు చేయడానికి అనేక మంది ముందుకు వస్తున్న తరుణంలో 80,000 కోట్ల రూపాయలని ఆయన సమీకరించడంతో పాటు అమరావతి ఏరియాలో రేట్లు భారీగా ఉన్నాయి అనేటువంటి ఒక టాక్ వెళ్ళిపోయింది ప్రపంచవ్యాప్తంగా కూడా. గతంలో కూడా అమరావతికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులకి కొనుగోలుకి ఓపెన్ చేస్తే వెబ్సైట్లో ఇమీడియట్గా కొనుగోలు చేశారు బాండ్స్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక అమరావతిలో ఈ ల్యాండ్స్ని అమ్మకానికి పెడితే 20 కోట్లు మినిమం వాల్యూ పెట్టారు ఆయన. అది ఎంతకు వెళ్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్, అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అనేది ఎలా ఉంటుందో చూపించబోతూ ఉన్నారు. మరి ఎకరం 20 కోట్లకే ఫిక్స్ అవుతారా, లేదంటే 20 కోట్లకు మించి అమరావతిలో పలికేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.